హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ అయితే దగ్గర పడుతూ ఉన్నాయి. మనం గనక ఓటు వేయడానికి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళినట్లయితే కంపల్సరీగా మనమైతే మీ యొక్క ఈపిక్ కార్డుని మీరైతే చూపించాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ చూపించకపోతే మాత్రం మనమైతే ఓటు వేయడానికి అనర్హులమండి. ఇక అదేవిధంగా మనకు ఓల్డ్ మోడల్లో మన యొక్క ఓటర్ కార్డు ఎలా ఉండేదంటే ఒక వైట్ పేపర్ ప్రింట్ చేసి దానికి లామినేషన్ చేసి ఎవరైతే ఓటు కార్డు కలిగి ఉన్నారో వాళ్ళకైతే డిస్ట్రిబ్యూట్ చేసేవారు. సో మనకేం జరిగేదంటే ఇంట్లో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా, వాటర్లో పడినా, నూనె వంటి వాటిలో పడినా సరే మన యొక్క ఓటర్ కార్డు అయితే పాడయ్యేది. సో వీటన్నిటిని గమనించి సంస్థ వారు ఏం చేశారంటే ఇక నుంచి ప్రతి ఒక్కరికి కూడా పీవీసీ కార్డుని అందాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ పీవీసీ కార్డులు మనకైతే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇవ్వడానికి మనమైతే మీరు ₹1 కూడా పే చేయకుండా మీకు ఓల్డ్ ఓటర్ కార్డు నుంచి లేటెస్ట్ ఇలా పీవీసీ కార్డుకి ఎలా మీరు అప్లై చేసుకోవాలి, మీరు ₹1 కూడా పే చేయకుండా అనే వాటి గురించి నేను మీకైతే క్లియర్ అండ్ గట్గా స్టెప్ బై స్టెప్ నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఇక అదేవిధంగా మీరు వీడియోని లాస్ట్ వరకు చూసిన తర్వాత మీరు అప్లై చేసిన తర్వాత మీ యొక్క లేటెస్ట్ పీవీసీ కార్డు కనుక మీకు ఇంటికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ మీరు మనకి యూట్యూబ్ ఛానల్ని యూట్యూబ్లో సెర్చింగ్ చేసి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మనం డిలే చేయకుండా ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాం. ఇక మనం డిలే చేయకుండా ప్రాసెసింగ్ వీడియోలోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, మీకు మొబైల్లో మీరైతే ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఓటర్ హెల్ప్ లైన్ అని చెప్పేసి మీరైతే టైప్ చేసి ఓటర్ హెల్ప్ లైన్కి సంబంధించి ఒక యాప్ మనకి డిస్ప్లే అవుతుంది. ఆ యాప్ని మీరైతే ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. మీరు ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ మనకైతే ఇలా రావడం జరుగుతుంది. ఇది మనకు లేటెస్ట్ వర్షన్ అండి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు అప్లో మనకు 3 డాట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ మీరైతే క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు కనుక ఆల్రెడీ అకౌంట్ ఉంటే మాత్రం మీకు మొబైల్ నెంబర్, మీ యొక్క పాస్వర్డ్ ఇచ్చేసి మీకు మొబైల్ నెంబర్కి ఏదైతే లింక్ అయి ఉందో ఓటర్ కార్డు దానికి సంబంధించి మనకు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరైతే లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు కనుక అకౌంట్ లేకపోతే మాత్రం డౌన్లో మనకు న్యూ యూజర్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసి అకౌంట్ మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు. పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్ ప్రాసెసింగ్ అనమాట ఫ్రెండ్స్. మీరు మన లాగిన్ అయిన తర్వాత మళ్ళీ మనకైతే హోమ్ పేజ్లోకి అయితే రీడైరెక్ట్ అయితే అవడం జరుగుతుందండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే ఓటర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరైతే డిలే చేయకుండా అక్కడ మీద క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో ఫామ్ 8 కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మీరైతే క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత మై నేమ్ ఇస్ ఓటర్ మిత్ర అని చెప్పేసి మీ యొక్క నేమ్ అయితే వస్తుంది. తర్వాత మన డౌన్లో లెట్స్ స్టార్ట్ అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరైతే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మనకు నెక్స్ట్ పేజ్లో డూ యూ ఆల్రెడీ హ్యావ్ ఓటర్ ఐడి నెంబర్ అని చెప్పేసి అడుగుతారు. ఎస్ ఆర్ నో అని చెప్పేసి మీకు కనుక ఓటర్ ఐడి ఉంటే సో మీరైతే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే మీరైతే నో మీద క్లిక్ చేయండి. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేనైతే ఎస్ మీద క్లిక్ చేసి డౌన్లో నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ నేనైతే క్లిక్ చేస్తున్నాను. తర్వాత మనకు నెక్స్ట్ పేజ్లో ప్లీజ్ ఎంటర్ యువర్ ఓటర్ ఐడి నెంబర్ అని అడుగుతారండి. మీ యొక్క ఈపిక్ నెంబర్ మీరైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. డౌన్లో మీరు ఏ స్టేట్లో నివసిస్తున్నారో ఆ యొక్క స్టేట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక మనకు డౌన్లో ఫెచ్ డీటెయిల్స్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ అనేవి మనకు ఫెచ్ అయితే అవడం జరుగుతుంది. మనకు డీటెయిల్స్ అనేవి ఫెచ్ అయిన తర్వాత ఇక్కడ మనకు డౌన్లో వీ హ్యావ్ ఫౌండ్ దిస్ రికార్డ్ ఫర్ యువర్ ఎంటర్ ఓటర్ ఐడి, ప్లీజ్ క్లిక్ ఆన్ ప్రొసీడ్ బటన్ అని చెప్పేసి మనకి చూపించడం జరుగుతుంది. సో మనకేంటంటే వాళ్ళ యొక్క డేటాబేస్లో ఈ యొక్క ఈపిక్ నెంబర్ మీద డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. సో మీరైతే ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయండి అడుగుతారు. మీరైతే ప్రొసీడ్ బటన్ మీద మీరైతే క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకైతే ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. నేము, ఏజు, జెండరు, పేరెంట్స్, అసెంబ్లీ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, డిస్ట్రిక్ట్, స్టేటు, పార్ట్ నెంబర్, పార్ట్ నేమ్, సీరియల్ నెంబర్, పోలింగ్ స్టేషన్ అన్నీ కూడా మనకైతే డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. మనం నెక్స్ట్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఫామ్ 8 మనకైతే ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా మన అన్ని డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్గా ఫిల్ అయితే అవడం జరుగుతుంది. కానీ మనం కొన్ని డీటెయిల్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. అంటే మనకు నేమ్ కావచ్చు, సర్నేమ్ కావచ్చు అన్నీ కూడా మనకు వచ్చేసాయి. సో ఫ్రెండ్స్ మీరు ఏం చేయాలంటే కాస్త డౌన్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ మీరైతే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు ఆధార్ కార్డ్ నెంబర్ మీరు ఎంటర్ చేసిన తర్వాత దానికి ఆపోజిట్లో మనకు ఒక టిక్ బాక్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే మనకు వెరిఫై అయినట్లుగా. తర్వాత మీరేం చేస్తారంటే డౌన్లో మనకు మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీకు మొబైల్ నెంబర్ మీరైతే ఎంటర్ అయితే చేసేయండి. తర్వాత మీకు రిలేటివ్స్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేసేయండి, లేకపోతే లేదు. తర్వాత మీకు ఈమెయిల్ ఐడి ఆల్రెడీ లింక్ ఉందనుకున్న ఓటర్ ఐడికి, సో లింక్ ఉంటే మనకు ఆటోమేటిక్గా ఫెచ్ అయ్యి అక్కడ వస్తుంది. లింక్ లేకపోతే మాత్రం మనకు రాదనమాట. సో మీరేం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకు 3 ఆప్షన్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. లాస్ట్, డిస్ట్రాక్ట్ డ్యూ టు రీజన్ బిహైండ్ కంట్రోల్ లైక్ ఫ్లోడ్, ఫైర్ ఆర్ అదర్ న్యాచురల్ డిజాస్టర్స్ మోటిలేటెడ్ అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ మనకేంటి ఓటర్ కార్డు పోయింది కాబట్టి లాస్ట్ మీద క్లిక్ చేసుకుంటాం. ఇక విధంగా
మీకు కనుక మీకు ఓటర్ కార్డు కనుక చినిగిపోయినా కాలిపోయినా సరే మీరు సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రెండు ఓటర్ కార్డులు ఉంటే మాత్రం మీరు థర్డ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు టిక్ బాక్స్ ఇచ్చేయాలండి. ఇక్కడ మీరు టిక్ బాక్స్ మీద టిక్ ఇచ్చేసిన తర్వాత కాస్త డౌన్లోకి వస్తే ఒకవేళ మీకు ఓటర్ కార్డు చినిగిపోయినా కాలిపోయినా సరే ఆ యొక్క ఫోటోని మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక మీకు 2 ఓటర్ కార్డు ఉంటే మాత్రం దాన్ని కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో మీరేం చేయాలంటే నెక్స్ట్ మీద ట్యాప్ చేయాలి. మనకు నెక్స్ట్ పేజ్లో ఒక డిక్లరేషన్ మనకైతే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే డన్ మీద ట్యాప్ చేయండి. మనం డన్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకైతే ఒక పేజ్లో మనకైతే అన్ని డీటెయిల్స్ కూడా మనకు సంబంధించి అవైతే డిస్ప్లే అయితే అవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకున్న తర్వాత ఇక్కడ మీకు కన్ఫర్మ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. సో మీరైతే కన్ఫర్మ్ మీద ట్యాప్ చేయండి. మీరు కన్ఫర్మ్ మీద ట్యాప్ చేసిన తర్వాత సో మీకైతే ఒక రెఫరెన్స్ ఐడి మీకైతే జనరేట్ అయితే అవడం జరుగుతుందండి. ఆ యొక్క రెఫరెన్స్ ఐడి నెంబర్ ద్వారా మీ యొక్క ఈపిక్ కార్డ్ అనేది సో ఎక్కడి వరకు వచ్చింది, షిఫ్టింగ్ అయింది లేదా అన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు ఇదే యాప్లో కూడా. ఓకే వ్యూవర్స్, మీకు కనుక ఓటర్ కార్డు కనుక ఇంటికి వచ్చినట్లయితే మీరు తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని మళ్ళీ ఎత్తుక్కుంటూ వచ్చి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి. మరో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను, గుర్తుపెట్టుకోండి.